ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పులుసుని ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఇలా వేగిన తర్వాత 1/2 కేజీ బెండకాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ వేసి కలుపుకున్నాక మూత పెట్టుకుని సిమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక టొమాటోని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలండి. ఈ కారం అయితే హోమ్ మేడ్ కారం అండి. ఈ కారం రెసిపీ కావాలంటే పైన లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా పులుసు తీసి పోసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఈ ముక్కలన్నీ ఉడికేటట్లుగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఈ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయండి. అలాగే పులుసు కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.